కిచిడి టేస్టీగా అండ్ కరెక్ట్ కన్సిస్టెన్సీలో రావాలంటే ఈ వీడియోని అయితే ఫాలో అవ్వండి, మీకు 100% రిజల్ట్ అయితే వస్తుంది. అండ్ రెస్టారెంట్లో అయితే సేమ్ ఇలానే ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ వీడియోని ఫాలో అవ్వండి. స్టవ్ ఆన్ చేసేసి బాండిల్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయితే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొద్దిగా శనగ బేడలు అలానే కరివేపాకు వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టమాటాస్ని కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాసు చాలా ఎర్రగా ఉన్నవి తీసుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కిచిడీలో మెయిన్ ఐటమ్ ఏంటంటే కిచిడీలో టమాటాసే ఫ్రెండ్స్. సో టమాటాస్ అనేవి ఎర్రగా పండినవి తీసుకోవాలి. టమాటాసు ఫ్రై అవుతుండగా కొద్దిగా ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా గుజ్జు గుజ్జుగా తయారైన తర్వాత మనం ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఉన్నాము, దాన్ని చూసుకొని కారం, పసుపుని యాడ్ చేసుకోవాలి. కారం, పసుపు పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు 1 గ్లాస్ ఉప్మా రవ్వకు 3 గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది కరెక్ట్గా ఇదే మోతాదులో అయితే యాడ్ చేసుకోండి, ఎందుకంటే కొంచెం అటు ఇటు అయితే మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీ అస్సలు రాదు. సో దాన్ని బట్టి చూసుకొని యాడ్ చేసుకోండి. బాగా తెల్లుతున్న సమయంలో మనము ఉప్మా రవ్వను యాడ్ చేసుకోవాలి. తిప్పుకుంటూ ఉండాలి ఉప్మా రవ్వను యాడ్ చేసేటప్పుడు, ఎందుకంటే ఉండలు కట్టే ఛాన్సెస్ చాలా ఎక్కువగానే ఉంటాయి. చూసారా, మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుంటూ మనం ఇలా తిప్పుకుంటూ ఉంటే మనకు ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇంకొద్దిసేపు అలానే చేస్తూ ఉంటే మనకు ఈ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. ది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ మనకు వచ్చేసింది. అంతే ఫ్రెండ్స్, కిచిడి అయితే టేస్టీగా రెడీ అయిపోయింది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ ఫర్ మోర్ వీడియో. సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా ఉంటుంది.